ప్రార్థనతో ఆరాధన ఆరంభం చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయం ప్రభువా మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండనట్లు మీ ఆత్మ కార్యమును మా మధ్య మీరు జరిగించండి. గొర్రెల వల్లే ప్రభువా మేము మీ సన్నిధిని, మీ నోట నుండి వచ్చు ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉండగా, నిజమైన గొర్రెల కాపరిగా మీరు మా మధ్య ఉండండి. మీ మాటను ప్రభువా మాకు వినిపింపచేయండి. మమ్మల్ని విడదీయించు నీ వాక్కుతో ప్రభువా మమ్మల్ని మీరు తృప్తిపరచుమని, మీ నామమును మహిమపరచుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కున నా సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలము మీదికి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకొండివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇక్కడ లూసిఫర్ గురించి వ్రాయబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. మార్నింగ్ స్టార్, షైనింగ్ స్టార్ అని అంటారు. తేజో నక్షత్రమా. మనము కీర్తన గ్రంథము 36వ అధ్యాయము, కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాటను చూస్తాం. నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. కాబట్టి వెలుగు ఎవరి యొద్ద నుండి వస్తుంది? దేవుని యొద్ద నుండి వెలుగు వస్తుంది. ఇక్కడ ఈ లూసిఫర్ కూడా వెలుగుతో ప్రకాశించు నక్షత్రం అట. ప్రధాన దూతలలో ఒకడు ఈ లూసిఫర్. దేవదూతలలో చాలా ప్రాముఖ్యుడు. జనములకు తీర్పు తీర్చినటువంటి వాడట ఈ లూసిఫర్. జనములను పడగొట్టిన నీవు, లోకమును అడవిగా చేసి దాని పట్టణాలను పాడు చేసిన వాడు, భూమిని కంపింప చేసి రాజ్యములను వణికించిన వాడు, ఎంత శక్తివంతుడైనటువంటి ప్రధాన దూత చూడండి. వెలుగుతో ప్రకాశించేటటువంటి ప్రధాన దూత చూడండి. యేసు ప్రభువు వారు తన సంఘాన్ని గురించి కూడా ఒక మాట అన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్న ప్రకారము నన్ను వెంబడించు మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నాడు. చూడండి, వెలుగుగా ఉండినటువంటి ప్రధాన దూత ఒక కనురెప్ప పాటులో సాతానుగా మారిపోయాడు. ఒక నిమిషం మాత్రంలోనే, నిమిషం కూడా లేదు, కనురెప్ప ఒక సెకండ్లో అపవాదిగా మారిపోయాడు. మనం లూకా సువార్తలో చూస్తాం, నేను అపవాది సాతాను మెరుగు వలె ఆకాశం నుండి పడద్రోయబడుట చూచి తిని అంటాడు యేసు ప్రభువారు. మెరుపు ఎంత సమయం తీసుకుంటుంది? ఎంత సమయం తీసుకుంటుంది మెరుపు భూమిని చేరడానికి ఆకాశం నుండి? అంత సమయంలో
ఒక వెలుగుతో ప్రకాశించేటటువంటి ప్రధాన దూత, శక్తి కలిగినటువంటి దూత అపవాదిగా మారిపోయాడు. కారణం బ్రైట్నెస్ ఇన్ ద హార్ట్, హృదయంలో ఉండిన గర్వము. గర్వము వెలుగుతో ప్రకాశించేవాడైనప్పటికీ, ప్రధాన దూత అయినప్పటికీ, జనములకు తీర్పు తీర్చువాడైనప్పటికీ అపవాదిగా మార్చిపడేసింది ఒక కనురెప్ప పాటులో. చూడండి, ఈ దినాన మనము దేవుని యొక్క వెలుగును ఎంతగా పొందుకున్నప్పటికీ, దేవుని యొక్క వాక్యం మన మీద ఎంతగా ప్రభావితం చూపిస్తున్నప్పటికీ, దేవుని వాక్యం మనకు ఎంతగా అర్థమవుతున్నప్పటికీ, గర్వము గనుక హృదయంలో ప్రవేశిస్తే నువ్వు దేవదూత స్థానంలో ఉండిన అపవాదిగా మారిపోవడానికి ఎంతో సమయం పట్టదు. మరి ఇటువంటి శాపగ్రస్తమైనటువంటి భయంకరమైన ఈ పాపం దేవదూతను దేవ విరోధి అయినటువంటి అపవాదిగా వాని సైన్య సమూహంగా మార్చివేసినటువంటి పాపం మన జీవితాల్లో మనకు ఉండకుండా ఉండాలి అంటే, అసలు నిజముగా వెలుగు కలిగి ఉండడం అంటే ఏంటో కూడా గ్రహించే స్థితిలో మనం ఉండాలి. మనకందరికీ తెలుసు యోబు యొక్క యథార్థత, యోబు యొక్క నీతి గురించి. ఆ యోబు గురించి మనం చూస్తే యోబు గ్రంథము 29వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. యోబు గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉన్నది చూడండి. అప్పుడు ఆయన దీపమున తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. అప్పుడు దేవుని రహస్యము నా గుడారములకు పైగా నుండెను. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ నుండిరి. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. యవ్వనులు నన్ను చూచి దాగుకొనిరి. ముసలివారు లేచి నిలబడిరి. అధికారులు మాట్లాడటమని నోటి మీద చెయ్యి వేసుకొనిరి. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని. చూడండి, ఎప్పుడు అంటున్నాడు ఈ విషయం? దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో. దేవుడు ఆయన కాపాడుతూ ఉండిన దినాల్లో అప్పుడు దేవుని వెలుగు తన తల మీద ప్రకాశించింది అంటున్నాడు యోబు. దేవుని వెలుగు ప్రకాశిస్తే ఎలాగుంటాం అనే దానికి చెప్తున్నాడు ఇక్కడ యోబు. దేవుని వెలుగు తన మీద ప్రకాశించినప్పుడంట ఆయన పిల్లలు ఆయన చుట్టూ ఉన్నారట. బండ నుండి నూనె ఆయన నిమిత్తం ప్రవాహంగా వచ్చింది. యవ్వనులు ఆయన చూసి దాక్కున్నారట. ముసలివారు లేచి నిలవబడ్డారట. అధికారులు మాట్లాడడం మానేసి నోటి మీద చెయ్యి వేసుకున్నారట. ఆయన మాట్లాడడం మొదలు పెడితే ప్రధానులు మాట్లాడకుండా వారి నాలుక వారి అంగిలికి అంటుకున్నదట. ఒక మాటలో చెప్పాలంటే యోబును చూసి అందరూ భయపడ్డారట. యోబు ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు, అప్పుడు దేవుని వెలుగు నా తల మీద ప్రకాశించింది అంటున్నాడు. మనం కూడా ఈ దినాల్లో ఇదే వెలుగు కలిగిన జీవితం అనే భావంలో ఉంటున్నాం కదా. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, మనకంతా సర్వము సమృద్ధిగా ఉండినప్పుడు, అందరూ మనల్ని చూసి భయపడుతున్నప్పుడు, మన వాక్శక్తికి భయపడి ఎవరు సమాధానము చెప్పలేకుండా మనం ఉండినప్పుడు
ఇదే మనం దేవుని వెలుగు కలిగి జీవించడం అనే భ్రమలో ఉంటున్నాం. చూడండి, ఇది కాదు దేవుని వెలుగు కలిగి ఉండడం అంటే. దేవుడు నిజముగా తన వెలుగును ఎవరికి ఇస్తాడు? ఇందాక వెలుగు కలిగి దేవుని యొక్క రహస్యాలు తెలిసి అనేక జనాలకు తీర్పు తీర్చి ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రధాన దూత కూడా వెలుగులో ఉండినటువంటి వాడే పడిపోవడానికి కారణం గర్వం అనేది చూసాం. చూడండి, ఇక్కడ యోబు కూడా అతిశయించడానికి తనకు ఉండినటువంటి సర్వ సమృద్ధే కారణం. అయితే ఎప్పుడైతే అవన్నీ పోయినాయో ఇప్పుడు అంటున్నాడు, నేను చీకటిలో ఉన్నాను అంటున్నాడు. కానీ చూడండి, నిజమైనటువంటి వెలుగును గ్రహించిన వారు ఎవరైనా కూడా పరిస్థితులను బట్టి మారిపోరు. దేవుని వెలుగును సంపాదించినటువంటి వారు అలా ఉండరు. దానికి కారణం వారు పతనానికి కారణమయ్యే గర్వాన్ని ఎదిరించిన వారు, లేకపోతే దాని నుండి విడుదల పొందినటువంటి వారుగా ఉంటారు. అటు వారిలో స్థిరముగా దేవుని వెలుగు ఉంటుంది. దేవుడు ఆ స్థితిలోకి వారిని ఎలా నడిపిస్తాడు అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆ పై వచనం చూస్తే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇప్పుడు మనం కృప అంటే ఏంటో, వెలుగు అంటే ఏంటో గ్రహించగలిగే వారిగా ఉండాలి. ఈ వచనాలు చూచి, దేవుని బలిష్టమైన చేతి క్రింద ఎవరైతే నలుగుతారో అట్టి వారికి కృప దొరుకుతుంది, దేవుని వెలుగు దొరుకుతుంది. చూడండి, నేను అనవసరంగా ఈమెను పెళ్లి చేసుకున్నాను, ఇతన్ని పెళ్లి చేసుకున్నాను, లేనట్లయితే ఆ ఫలానా వ్యక్తిని చేసుకున్నట్లయితే నా ఆత్మీయ జీవితం ఇంకా బాగుండేది, నా బ్రతుకు ఇంకా బాగుండేది అని భ్రమలో ఉంటున్నారు కొంతమంది. లేకపోతే నా పని ఇలా కనుక జరిగినట్లయితే ఇంకా బాగుండేది, నా జీవితంలో ఈ సంఘటన జరగకుండా ఉన్నట్లయితే బాగుండేది. దేవుడు దాన్ని ఎందుకు అనుమతించాడో ప్రియ సహోదరి సహోదరుడా తెలుసా? అది నీ జీవితంలో ఆయన బలిష్టమైన చెయ్యిగా ఉండులాగున. ఆయన బలమైన చెయ్యి నిన్ను గర్వించకుండా ఆపుతుంది. ఎందుకంటే గర్వం ఎంత భయంకరమైన పాపమో దేవునికి తెలుసు బాగా, మనందరికంటే. ఆ వెంటనే ఉంటుంది, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవునికి చింత ఏంటో తెలుసా మన గురించి? మనము గర్వముతో ఆ వెలుగు దూత వలె మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత కలిగినటువంటి జీవితం నుండి, ఆత్మీయ జీవితం నుండి ఎక్కడ పతనం అయిపోతామేమోనని ఆయన మనల్ని గురించి చింతించుచున్నాడు. చింతించి ఏం చేస్తున్నాడో తెలుసా? తన బలిష్టమైన చేతిని మన మీద ఉంచుతున్నాడట. మనము హెచ్చిపోకుండా నిమిత్తం, గర్వము ద్వారా మనం పతనం అయిపోకుండా నిమిత్తం తన బలిష్టమైన చేతిని, తన బరువైన కాడి, భార్య రూపంలోనో, భర్త రూపంలోనో, సహోదరుల రూపంలోనో, లేకపోతే శ్రమల రూపంలోనో, ఇబ్బందుల రూపంలోనో, కష్టం రూపంలోనో, ఆ పరిస్థితిలో ప్రభువా ఇది నువ్వు నాకు అనుగ్రహించినటువంటి నీ బలిష్టమైన చెయ్యి అని గ్రహించి దేవునికి కృతజ్ఞత చెల్లించు. దీనునిగా ఉండడం ఎలాగో నేర్చుకుంటావా?
దీనులకు ఆయనతో సహవాసం దొరుకుతుంది, దీనులకు ఆయనతో సాన్నిహిత్యం దొరుకుతుంది, దీనులకు ఆయన సన్నిధి దొరుకుతుంది. చూడండి, గర్వానికి పూర్తి వ్యతిరేక పదం దీనత్వం. ఆ అపవాదిగా మారినటువంటి ఆ ప్రధాన వెలుగు దూత, నేను ఆయన వెలుగును బట్టి కదా నేను వెలుగింపబడుతున్నాను, ఆయన యుద్ధ నుండి వెలుగును పొందుకొని కదా నేను వెలిగించబడుతున్నాను, నేను చూస్తున్నానని దీనుడిగా ఉండినట్లయితే ఇప్పటికీ ఒక ప్రధాన దూతగా అనేక మంది రాజ్యముల చేత జనముల చేత కీర్తి నొందేటటువంటి స్థితిలో ఉండేవాడు. దానికి బదులుగా పతనమైపోయినటువంటి రాజ్యాలకు అధికారిగా మారి దేవునికి విరోధంగా దేవునితోనే పోరాడేటటువంటి స్థితిలో, దేవుని మీద తిరుగుబాటు చేసేటటువంటి స్థితిలో అపవాదిగా మారిపోవడానికి కారణం గర్వం. అటువంటి స్థితిలో మనం పడకూడదని, మనము దీనులముగా ఉండాలని దేవుడు తన బలిష్టమైనటువంటి చేతిని మన మీద ఉంచుతాడట. అందుకే భక్తుడు అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని. నేను శ్రమల పాలైన తరువాత నేను వెలుగును పొందడం అంటే ఏందో తెలుసుకున్నాను. యోబులాగా సర్వ సమృద్ధిలో ఉండడమే నేను వెలుగులో నివసించడం అనే స్థితిలో నుండి, ఎప్పుడైతే తనకు ఉండేదంతా పోయిందో, తన సర్వ సమృద్ధి పోయిందో, సమస్తం నష్టపోయాడో, అప్పుడు అనుకుంటున్నాడు అది కదా వెలుగులో ఉండిన జీవితం అని అనుకుంటుంటే, ఒక్కసారిగా దేవుడు మరలా వెలుగులో ప్రత్యక్షమై, దాని నీతి ఎంతో నా నీతి ఎంతో తేల్చుకుందాం, నా ఎదుటకు రమ్ము, నేను ప్రశ్న వేసేదను, నువ్వు నాకు సమాధానం చెప్పు అని దేవుడు ఎప్పుడైతే తన నిజమైనటువంటి హృదయ స్థితిని బయట పెట్టాడో, అప్పుడు వెలిగించబడింది యోబు జీవితం. అంతవరకు సర్వ సమృద్ధి, సకల సంపదలతోటి, సంతోషంతో, తను చూడగానే అందరూ భయపడేటటువంటి స్థితిలో, తన జ్ఞానానికి అందరూ తల వంచే స్థితిలో ఉండడమే వెలుగులో జీవించడం అనుకున్నాడు యోబు. కాదు, శ్రమలలోనైనా ఇబ్బందులలోనైనా గర్వము చూపకుండా, తనకు ఉండినటువంటి ఉచ్చ స్థితిలోనైనా నీచ స్థితిలోనైనా గర్వించకుండా దీనునిగా ఉండడమే దేవుని యొక్క వెలుగును పొందుకొని ఉండడం అనేది నేర్చుకున్నాడు యోబు. తర్వాత యోబు నిజంగా యథార్థత కలిగిన వాడు కాబట్టే యోబుకు దేవుని యొక్క బలిష్టమైన చెయ్యి అనుగ్రహించబడింది. అందుకే ఆ శ్రమల గుండా తీసుకొని పోబడైన నిజమైన వెలుగును పొందుకోవడం ఏంటో నేర్చుకున్నాడు యోబు. ఇదే కృప లూసిఫర్కి దొరకలేదు. ఒకవేళ లూసిఫర్ విషయం కూడా మనం ఎట్లా ఊహిద్దాం, లూసిఫర్ను కూడా దేవుడు దెబ్బగొట్టి బుద్ధి చెప్పి అనేక కష్టాల గుండా శ్రమల గుండా నడిపించి తర్వాత అతన్ని బాగు చేసినట్లయితే ఎంత బాగుంటుంది. కానీ లూసిఫర్కి ఆ కృప దొరకలేదు. కారణం ఏంటో తెలుసా? గర్వం. ప్రియ సహోదరి సహోదరుడా, అదే ఆ లూసిఫర్కి దొరకనటువంటి ఆ కృప యోబు భక్తునికి దొరకడానికి కారణం ఏంటో తెలుసా? యథార్థత. మనము దీనులమైనప్పుడు, యథార్థత కలిగిన వారమైనప్పుడు, దీనులముగా దేవుని సన్నిధిని కూర్చోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు, కృపను అనుగ్రహిస్తాడు. మనల్ని గర్వం అనే భయంకరమైన పాపంలో పడకుండా ఆపేది మొదటిగా ఆయన బలమైన చెయ్యి. ఇంకొక అంశం కూడా చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం
3వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. చూడండి, దేవుని బలిష్టమైన చెయ్యి మనల్ని దీనులనుగా మారుస్తుంది. అంతేకాదు, ఈ దీన శరీరాన్ని దేవుని యొక్క మహిమ శరీరానికి సమరూపమైనటువంటి శరీరంగా మార్చుతుందట. ఎప్పుడు అలాంటి అనుభవంలోనికి నడిపిస్తాడట? మనం ఒకసారి పైన చూస్తే 19వ వచనం 18 నుంచి చదువుకుందాం. 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఇక్కడ గమనించండి, పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అనేక మంది పతనమైపోతున్నటువంటి స్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కూడా ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు అంటూ ఏ విషయమై చింతిస్తూ ఉన్నాడు దేవుడు? మనము ఎక్కడ గర్వించి అపవాది అయినటువంటి లూసిఫర్ వలె పతనమైపోతామేమోనని దేవుడు చింతిస్తున్నాడు కదా. అలాగే నిజమైనటువంటి దైవ సేవకుడు, దైవజనుడు ఎప్పుడు కూడా అదే చింత కలిగి ఉంటాడు. ఈ సంఘం ఎక్కడ గర్విస్తుందో, ఎక్కడ దేవుడు తనకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను పోగొట్టుకొని పతనమైపోతుందో అని చింతిస్తాడట. ఇక్కడ పౌలు భక్తుడు కూడా అదే చింతపడుతూ ఉన్నాడు. అనేకులు సిలువకు శత్రువులుగా మారుతా ఉన్నారు. ఏంటి సిలువకు శత్రువుగా మారడం అంటే? చూడండి, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులైంది అతిశయపడుచున్నారు. ఎందుకు సిలువకు శత్రువులుగా నడుస్తున్నారట? దేన్ని బట్టి చెప్తున్నాడు? వారు సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుతున్నారట, ఎగిరిపడుతున్నారట. ఏంటి సిగ్గుపడవలసిన సంగతి? చూడండి, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. చూడండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచడం అంటే ఏంటో తెలుసా? సిగ్గుపడవలసినటువంటి స్థితి అది. క్రైస్తవుడు సిలువకు శత్రువుగా నడవడం అది దేవునికి దుఃఖాన్ని కలిగించే స్థితి. అది దైవజనుని దుఃఖంలో పెట్టేటటువంటి స్థితి అది. అందుకే మీరు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు, పర సంబంధమైన క్రీస్తు మీద మనస్సు పెట్టుకోండి అంటున్నాడు అక్కడ. మీరు దీన శరీరం కలిగిన వారై ఉండండి. మీరు దీనులుగా ఉంటే మిమ్మల్ని ఆయన ఎలా మారుస్తాడంటే, ఆయన మహిమా శరీరానికి సారూప్యమైన శరీరంగా మిమ్మల్ని మారుస్తాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని క్రీస్తు పోలికలోనికి మార్చివేస్తాడు. ఇప్పుడు మీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. వెలుగుతో తేజరిల్లుచు అనేక జనములకు తీర్పు తీర్చి మంచి శక్తి కలిగినటువంటి ప్రధాన దూత తన వెలుగును పోగొట్టుకొని నాశన కూపానికి వారసుడుగా అవ్వడమా, అయినటువంటి ఆ మార్గమా, లేక దేవుని బలిష్టమైన చేతి క్రింద, అనగా దేవుడు అనుగ్రహించిన ప్రతి శ్రమ గుండా, ప్రతి కష్టం గుండా, ప్రతి ఇబ్బంది గుండా కృతజ్ఞతతో, వినయముతో, సంతోషముతో, ప్రార్థనతో, విజ్ఞాపనతో వెళ్ళి దీనునిగా మారి దేవుని పోలికగా మారడమా? ఈ రెండిట్లో దేన్ని ఎంచుకుంటారు మీరు? బ్రతికినంతకాలం, బ్రతికేది 2 దినాలైనా హంసలాగా పాల్లాగి బ్రతుకుతాను కానీ కాకిలాగా కలకాలం బ్రతకనని డైలాగులు మాట్లాడి
అపవాది వెలుగు పొందుకున్నట్టు సర్వ సమృద్ధిని, సంతుష్టిని పొందుకొని దేవుని మీద గర్వించి గర్వంతో నాశనం అయిపోదామా? లేక ప్రభువా, ఎంత కాలమైనా, ఎన్ని దినములైనా, ఎంత సమయమైనా తీసుకో, నాలో గర్వము పోవునంత వరకు నా మీద నీ బలిష్టమైన చెయ్యి నుంచయ్యా అని అడిగి దీనులంగా మారదామా? అలా గనక మారితే చూడండి, ఆయన మనలను తన మహిమ కలిగినటువంటి శరీరానికి సారూప్యమైన శరీరంగా మారుస్తాడటండి. ఈ శరీరాన్ని ఎప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత కాదు ప్రియ సహోదరి సహోదరుడా. ఆ పై వచనంలో అంటున్నాడు, మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొనుచున్నాము. మనం చచ్చిపోయినాక కనిపెట్టుకుంటున్నామని అర్థమా ఈ వచనానికి? కాదు. ఇప్పుడు మనం పరలోక పట్టణానికి పౌరులంగా మార్చబడ్డాం. అక్కడ నివసిస్తూ, అంటే ఎక్కడ? అక్కడ నుండి అంటే పరలోక పట్టణంలో నివసిస్తూ రక్షకుని రాక కొరకు ఎదురు చూస్తున్నాం అంటున్నాడు. ఈ భూమి మీద ఉంది కదా మనం రక్షకుని రాక కొరకు ఎదురు చూస్తుంది. చెప్పండి, నిజమైన క్రైస్తవుడు తాను భూమి నుండి వేరుపరచబడిన వాడై క్రైస్తవుడిగా మారినప్పుడే ఈ భూమి మీద నుండి వేరుపరచబడిన వాడవుతాడట. ఎక్కడ నిలవబెట్టబడిన వాడవుతాడు? ఎక్కడ కూర్చుండబెట్టబడిన వాడవుతాడు? పరలోక పట్టణంలో కూర్చుండబెట్టబడిన వాడవుతాడు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది, మీరు క్రీస్తుతో కూడా మృతి నొందిన వారై బాప్తిస్మమందు ఆయన బాప్తిస్మము ద్వారా ఆయనతో కూడా మీరు పాతిపెట్టబడ్డారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారై పరలోకమునందు కూర్చుండబెట్టబడ్డారు అంటాడు. చూడండి, మరి నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు పరలోక పట్టణంలో కూర్చుకున్న వ్యక్తివిగా మారిందా నీ దృష్టి? అక్కడ ఎవరుంటారు? పరలోకంలో పరిశుద్ధుడైనటువంటి దేవుడు తను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని దేవునితో తండ్రితో సమానునిగా ఉండడము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా తను తాను రిక్తునిగా చేసుకొని తగ్గించుకున్నటువంటి క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వం ముందు కూర్చుండడం చూస్తాం. ఇప్పుడు మనం ఆ వచనాన్ని ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇప్పుడు మనం ఒకసారి కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నీ వెలుగును పొంది మేము సూచుచున్నాము. ఇప్పుడు పరలోకంలో కూర్చొని యేసయ్య వైపు చూస్తూ ఉంటే ఏం పొందుకుంటాం? మనం యేసయ్య వెలుగును పొందుకుంటాం. చూడండి, అపవాది కూడా తన తొలి దినాల్లో దేవునితోనే ఉన్నాడు. సహవాసం దేవునితోనే ఉన్నది, దేవుని యొద్దనే ఉన్నాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దేవుని సింహాసనాన్ని తన రెక్కలతో కప్పినటువంటి స్థాయిలో ఉన్నాడు. కానీ ఏం లేదో తెలుసా? లూసిఫర్కి దేవుని బలమైన చేతి క్రింద ట్రైనింగ్ లేదు. ఇది నీకు నాకు ఆ గొప్ప ఆధిక్యతను దేవుడు ఇస్తాడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇష్టపడి నువ్వు ముందుకు వస్తే, ప్రభువా నీ బలమైన చేతి క్రింద తర్బీదు పొందడానికి ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, నేను హెచ్చిపోకూడదయ్యా, ఏ క్షణంలో కూడా నాలో గర్వము ప్రవేశించకూడదు. ఒక్క రెప్ప పాటున ఒక వెలుగు దూతను
చీకటి శక్తిగా మార్చినటువంటి ఆ భయంకరమైన పాపం నాలో ఉండకూడదయ్యా. అందుకు నువ్వు సంవత్సరాలైనా తీసుకో, నీ బలమైన చేతి క్రింద నన్ను ఉంచు, నాలో ఎన్నడూ గర్వం ప్రవేశించకూడనట్లు అని గనుక మొర్ర పెడితే చూడండి, ఆయన మనల్ని దీనులుగా మారుస్తాడు. అంతేకాదు, మనలను క్రీస్తు యేసు యొక్క మహిమ శరీరమునకు సమానమైనటువంటి శరీరంగా మారుస్తాడట. నువ్వు నేను ఒక చిన్న చిన్న వెలిగే నక్షత్రాల్లాగా మారుతాం. అపవాదిలాగా పడిపోవడానికి కాదు, నిరంతరం క్రీస్తు యేసు వద్ద ప్రకాశించడానికి. దేవుడు అట్టి కృపను మనకందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, ఒక వెలుగు దూతను రెప్పపాటులో చీకటి హృదయంగా మార్చివేసిన పాపం, గర్వం. ఓ గొప్ప దేవా, నాలో మాలో ఎన్నడూ అట్టి భయంకరమైన పాపం ప్రవేశించుకున్నట్లు, అట్టి పాపము ప్రవేశించకుండా మమ్మలను కాపాడేది నీ బలమైన హస్తమని, అట్టి పాపానికి మేము బానిసలం అవుతామని నీవు మమ్మల్ని గురించి చింతిస్తున్నావని, దీనత్వాన్ని నేర్పించడానికి కృపను అనుగ్రహిస్తున్నావని ప్రభువా నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ బలమైన చేతిని, బలమైన కాడి నాలో నుండి ఎన్నడూ తీసివేయవద్దయ్యా, ఎన్నడూ తీసివేయవద్దు. నేను పొందుతున్నటువంటి ఈ శ్రమ, నేను పడుతున్నటువంటి ఈ కష్టం, నేను ఎదుర్కొంటున్నటువంటి ఈ తిరుగుబాటు, నేను ఎదుర్కొంటున్నటువంటి వ్యతిరేకత, ఇదే నీ బలిష్టమైన చెయ్యి అయితే ప్రభువా నన్ను అలాగే ఎల్లప్పటికీ ఉంచు. నేను దేవునిగా నీ సన్నిధిని నిత్యము కనబడాలి అని ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన: పరిశుద్ధుడా మా తండ్రి, నిజమే ప్రభువా, ఆది నుండి నియమింపబడి కేవలము వెలుగుతోనూ తేజస్సుతోనూ నింపబడి జనములకు తీర్పు తీర్చడానికి నియమింపబడినటువంటి ఆ ప్రధాన వెలుగుదూత కేవలము ప్రభువా ఒక్క రెప్పపాటున తన హృదయములో గర్వించడం వలన ఆ సెకండ్లోనే ప్రభువా పతనమైపోయినట్లుగా చూస్తా ఉన్నాం. ఓ గొప్ప తండ్రి, ఇంత భయంకరమైన పాపం నుండి మేము అందరము కూడా రక్షింపబడాలంటే మాకు కావలసిన గొప్ప నిరీక్షణ ఆయుధం నీ బలమైన హస్తము క్రింద ఉండడం ప్రభువా. తండ్రి, మేమందరము దీనులమవునట్లుగా, తద్వారా నీ యొక్క స్వరూపమునకు సమానమైనటువంటి ఈ స్వరూపములకి మేమందరం మార్చబడినట్లుగా బలమైన నీ చేతి క్రింద ప్రభువా మమ్మల్ని నిత్యము ఉంచండి. ఫలితంగా పరలోకంలో ప్రభువా మేము నీ రాజ్య వారసులముగా పరలోకంలో కూర్చుండబెట్టబడినటువంటి జీవితం కలిగి, తద్వారా రక్షకుని కొరక ఎదురు చూచేటటువంటి జనాంగంగా మేమందరము ఉండినట్లు ప్రభువా నీ బలమైన హస్తము క్రింద ఉండే జీవితాన్ని నిత్యము మాకు అనుగ్రహించమని నా ప్రియ రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.